ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి మత్తయి సువార్త 21వ అధ్యాయము 12-13 వచనాలు చదువుతున్నాను, మీరు గమనించండి. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారినందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చువారి బలలను గువ్వలమ్మువారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేది వారే. నేను ప్రభు వాక్యాన్ని దీవించుగాక. ప్రేమైన వారా, యేసుక్రీస్తు వారు యెరూషలేముకు వెళ్ళిన తర్వాత ఆ మరుసటి దినాన ఆయన దేవాలయానికి వెళ్ళాడండి. దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ యేసుక్రీస్తు వారికి చాలా కోపాన్ని పుట్టించే పరిస్థితి అక్కడ నెలకొని ఉంది. ఈ విషయాన్ని మనం బైబిల్లో చూస్తున్నామండి. యేసుక్రీస్తు వారు చాలా సాత్వికుడు, దీనమనసు కలిగిన వాడండి. అయితే ఇక్కడ అంత సాత్వికుడైనటువంటి యేసుక్రీస్తు వారిలో ఇంత కోపం కలిగిందంటే, దేవాలయం యొక్క ఆవరణలోకి దేవుని ప్రజలు వస్తున్నారు. వారందరూ కూడా తమ దేవుణ్ణి ఆరాధించడానికి ఎంతో భక్తి శ్రద్ధతో ప్రజలు వస్తున్నారండి. అయితే ఆ ప్రజలను మోసము చేయాలని అక్కడ మోసపూరితమైనటువంటి వ్యాపారాలు జరుగుతున్నాయి. కొనేవారు అమ్మేవారు అక్కడికి వస్తున్నారు. వారందరూ కూడా యేసుక్రీస్తు వారు వెళ్ళగొట్టారండి. కొనడము అమ్మడము అనేది అక్కడ వ్యాపారం జరుగుతుంది. ఆ వ్యాపారం కూడా ఏంటంటే, దేవుని ఆలయంలో ఇటువంటి వ్యాపారం జరగకూడదు, దేవునికి ఆవరణంలో ఇటువంటి వ్యాపారాలు అయితే జరగకూడదు. సరేనా? కనుక ప్రియమైన వాళ్ళారా, జరగకూడని పని అక్కడ జరుగుతుంది. కాబట్టి యేసుక్రీస్తు వారికి చాలా బాధ కలిగింది. ఇంకా రూకలు మార్చేవారిని ఆయన వెళ్ళగొట్టాడు. రూకలు మార్చడం అంటే డబ్బులు మార్చుకోవడం అంట. డబ్బులు మార్చుకునే ఒక వ్యాపారం, అలాంటి వారిని వెళ్ళగొట్టాడు. గువ్వలు అమ్ముకునే వారిని కూడా అక్కడ నుంచి వారి పీటలని కూడా పడగొట్టి వారిని వెళ్ళగొట్టినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నామండి. ఆ దినాల్లో మరి దేవుని ఆలయానికి, దేవుని ఆరాధించడానికి వచ్చిన ప్రజలను ఎలాగైతే మోసపూరితమైన వ్యాపారాలు జరిగించి వారి ద్వారా గొప్ప ధనాన్ని సంపాదించాలని ఆ దినాల్లో చాలామంది ఉన్నారండి. మరి మతం యొక్క ముసుగులో ఉంటూ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. మతం అనే ముసుగులో ఉంటూ వారు డబ్బులు బాగా సంపాదించాలని ఆలోచన కలిగి ఉన్నారు. ఆ తర్వాతి దినాలు కూడా అలాంటి వారు చాలామంది వచ్చారు. అప్పటిదాకా ఎందుకండి, ప్రస్తుత దినాల్లో కూడా మనం చాలా చోట్ల చూస్తున్నాం. యేసుక్రీస్తు వారికి మరి సంతోషాన్ని కలిగించే పరిస్థితులు అయితే కనిపించడం లేదు, కానీ చాలా బాధ కలిగించే పరిస్థితులు అయితే కలుగుతుందని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ వాక్యాన్ని బట్టి చెప్పొచ్చండి. గమనించాలా ప్రియమైన వాళ్ళారా, మరి ఈ దినాల్లో కూడా ఎంతోమంది మతం అనే ముసుగులో మరి ఎంత ధనాపేక్ష కలిగి దేవుని ఆలయంలో ఆలయం యొక్క వెలుపల ఆవరణలో ఎలాంటి వ్యాపారాలు చేస్తున్నారో మనకు బాగా తెలుసు. దేవుని ఆలయంలో రూకలు డబ్బులు మారుస్తున్నారండి. మరి ఈ దినాలు చూస్తున్నాం కదా, చాలా సంఘాల్లో దేవుని ఆలయాల్లో డబ్బులు వడ్డీకి మార్చుకునేవాడు ఉన్నారండి. అక్కడికి విశ్వాసులుగా వస్తారు, వారు వడ్డీ గురించి మాట్లాడుకుంటుంటారు. ఏమంటే అది ఎంత వడ్డీ అయినా కావచ్చు, వడ్డీ వ్యాపారం కావచ్చు, తండ్రుల వ్యాపారం కావచ్చు, ఆయా ప్రాంతాలు ఆయా భాషలతో ఆయా పదాలతో పిలుస్తుంటారు. మొత్తానికి ఏదో ఒక రకమైనటువంటి అక్కడ ఆర్థిక లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. ఇది మనకు బాగా తెలుసు. మరి ఇలాంటి వారి పట్ల యేసుక్రీస్తు వారు కోపంతో ఉంటారా లేకపోతే శాంతంతో ఉంటారా? వాక్యం మీరు అర్థం చేసుకోండి. మరికొన్ని చోట్లయితే మరి రకరకాల వ్యాపారాలు మనకు తెలిసి చాలా చోట్ల మేము కూడా చూస్తుంటాం. సంవత్సరానికి ఒకసారి ఇచ్చే వాగ్దానాల కార్డులు అండి. ఆ వాగ్దానాల కార్డులు కూడా డబ్బులు పెట్టి అమ్ముకునే వాళ్ళు ఎంతమంది లేరండి. ఎంత దౌర్భాగ్య స్థితిలో నేటి క్రైస్తవం కొనసాగుతుందో మనకు చాలా బాధ కలుగుతుంది. మనకే ఇంత బాధ కలుగుతున్నప్పుడు సృష్టికర్త దేవునికి ఎంత బాధ కలుగుతుందండి. వాగ్దానాల కార్డులు అమ్ముకుంటున్నారు, క్యాలెండర్లు అమ్ముకుంటున్నారండి. ఏమంటే క్యాలెండర్లు ఉచితంగా ఇవ్వచ్చు కదా, సంవత్సరానికి ఒకసారి ఇచ్చే క్యాలెండరే కదా అది. మరి సంవత్సరం పొడుగునా విశ్వాసులు ఎంత కానుకలు చెల్లించుంటారు. మరి సంవత్సరం పొడుగునా మరి దేవుని ఆలయానికి వచ్చి కానుకలు చెల్లించుంటారు. దైవ సేవకులు ఇంటికి వచ్చినప్పుడు వారి చేత ఎంతో కానుకలు ఇచ్చుంటారు. మరి అలాంటి విశ్వాసులకి సంవత్సరానికి ఒక్కసారి ఒక్క క్యాలెండర్ గిఫ్ట్గా ఎందుకు ఇవ్వకూడదండి? దాన్ని కూడా డబ్బుకు అమ్ముకోవాలా? ఇలా వాగ్దానాలు అమ్ముకునేవాళ్ళు, క్యాలెండర్లు అమ్ముకునేవాళ్ళు, ఇంకా మరికొన్ని చోట్ల మరి ఆయా సంఘాన్ని బట్టి చిన్న సంఘాలు ఓ రకంగా అయితే పెద్ద సంఘాలు ఇంకొక రకంగా కొబ్బరి నూనె అమ్ముకునేవాళ్ళు. ఏమండి ఎంత అవుతుంది కొబ్బరి నూనె? ఒక 10 రూపాయలు అవుతుందేమో, ఉచితంగా ఇవ్వలేరా? ఖర్చీఫ్లు అమ్ముకునేవాళ్ళు, మరి ఖర్చీఫ్లో అభిషేకం ఉందని చెప్తున్నారు. మరి అభిషేకం కలిగిన ఖర్చీఫ్ ఇస్తే వారికి స్వస్థత కలుగుతుందని చెప్తున్నారు. అది నిజమో కాదో విషయం పక్కన పెడితే ఆ ఖర్చీఫ్ ఉచితంగా ఇవ్వచ్చు కదా, ఇవ్వదలుచుకుంటే ఉచితంగా ఇవ్వచ్చు కదా. కనుక గమనించాలా ప్రియమైన వాళ్ళారా, ఇలాగా చాలా రకాల వ్యాపారాలు దేవుని ఆలయంలో
జరుగుతున్నాయి. కొన్ని చిన్న చిన్న సంఘాలు అయితే, కొన్ని పల్లెల్లో అయితే వాళ్ళు వారికి ఇవ్వబడినటువంటి దేవుని ప్రజలు, భక్తులు అక్కడికి వారు కొన్ని వస్తువులు తీసుకొని ఇస్తుంటారండి. రైస్ కావచ్చు, లేకపోతే కోళ్ళు, కోడిగుడ్లు ఇలాంటివి కూడా కొన్ని గ్రామాల్లో పల్లెలు ఇస్తుంటారు. అలాంటి వాటి కూడా సేవకులు ఏం చేస్తుంటారంటే వేలం పాట వేసి అమ్ముతుంటారండి. ఇప్పుడు మీరు గమనించండి, మరి ఇలాంటి వ్యాపారాలు జరిగే చోట మరి దేవునికి సంతోషం కలుగుతుందా లేక దుఃఖం కలుగుతుందా? మరి కొన్ని సంఘాల్లో అయితే మరి దేవునికి వాళ్ళు ఏదో లాభాన్ని చేకూర్చాలని వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా, దేవుని ఆలయం దగ్గర కొన్ని రకాల వస్తువులు పెట్టి అమ్ముతారు, అంటే కూరగాయలు పెట్టి అమ్ముతారండి. కానీ బయట మార్కెట్లో ధరకు వాళ్ళు అమ్మరు, దానికన్నా 5 రెట్లు కానీ 10 రెట్లు కానీ ఎక్కువ పెట్టి అమ్ముతుంటారు. మరి చోట్ల అయితే ఒక దగ్గర నేను విన్నాను, వారి సంఘంలో అయితే అంటే వారు సంవత్సరానికి ఒకసారి టిఫిన్ షాప్ పెడతారంట. ఆ టిఫిన్ షాప్ కూడా అంతే, బయట దొరికే దానికన్నా 5 రెట్లకు 10 రెట్లు ఎక్కువ అమౌంట్ పెట్టి అమ్ముతుంటారు. దానికి వాళ్ళు ఇచ్చే సమాధానం తెలుసా, మేము దేవునికి లాభాన్ని చేకూరుస్తాం, ఆ అమౌంట్ అంతా కూడా చర్చి డెవలప్మెంట్కి ఉపయోగిస్తాం, లేదా సంఘ పరిచయకు మేము ఉపయోగిస్తామని చెప్తుంటారండి. మరి వాళ్ళ దగ్గర ఆ సేవకులు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న కమిటీ మెంబర్స్ కావచ్చు, ఇంకా ఆ సంఘంలో పెద్దలు కావచ్చు, వారి దగ్గర డబ్బులు లేవండి. డబ్బులు లేవు అనుకుంటున్నారా? మరి వారి బ్యాంక్ బ్యాలెన్స్లో వేలలో ఉంటాయి, లక్షలు ఉంటాయి, మరి కొంతమంది కోట్లలో కూడా ఉంటాయి. మరి ఆ డబ్బు తీసుకొచ్చి ఖర్చు పెట్టవచ్చు కదా దేవుని ఆలయంలో. అలా కాకుండా ఇలాంటి వ్యాపారం చేసి ఈ లాభాన్ని దేవునికి మేము పెడుతున్నాం అనే మాట అనేదానికన్నా కూడా అలా దేవుని కోపాన్ని పుట్టించి లాభాన్ని తీసుకొచ్చి దేవుని ఆలయానికి ఉపయోగించడం ఎంతవరకు దేవుడు దీన్ని అంగీకరిస్తాడు? వాక్యపు వెలుగులో మనం ఆలోచిద్దాం. ప్రేమైన వాళ్ళారా, ఇలాంటి పరిస్థితుల మధ్య నేటి క్రైస్తవం కొనసాగుతుంది. మరి యేసయ్య చెప్తున్నారు, నా తండ్రి ఆలయాన్ని అనేకులకు ప్రార్థనా మందిరముగా పిలువబడుతున్న నా దేవుని ఆలయాన్ని మీరు ఎందుకు దొంగల గుహగా మార్చేస్తున్నారు? ఈరోజు చాలామంది దేవుని సేవకులు, దేవుని ప్రజలు దేవుని ఆలయాన్ని వారు దొంగల గుహగా మార్చేస్తారు. దోపిడి దొంగలు ఎలాగైతే పంచుకుంటున్నారో అలాగా దేవుని పేరు చెప్పుకొని ధనాపేక్ష కలిగి వ్యాపారాలు చేస్తున్న వారందరి విషయంలో యేసుక్రీస్తు వారు అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ ఇలాగే కోపడతాడు. వాస్తవాన్ని గుర్తుపెట్టుకుందాం, జాగ్రత్తగా ముందు కొనసాగదాం. వాక్యాన్ని దీవించుగాక. ఆమేన్.